ఎంత సంపాదించి ఏం లాభం, పిల్లలు లేరు కదా, సంపాదించినంత ఎవరికి పెట్టి వెళ్ళాలి, సంపాదించినంత ఎవరికి ఇచ్చి వెళ్ళాలి, ఆడెవడో ఎలియాజర్ అనేవాడు ఉన్నాడు, వాడి చేతికి ఇచ్చి వెళ్ళాల్సిందే తప్ప నాకు ఒక వారసుడు లేడు కదా, నాకు ఒక కుమారుడు లేడు కదా, దేవుడు దీవిస్తానన్నాడు కదా, దీవెనేదని అసంతృప్తి అనే గుడారంలో నివసిస్తున్న అబ్రహాముతో దేవుడు వచ్చి మాట్లాడి నీ బహుమానం అత్యధిక మగునని సెలవిచ్చి ఆ గుడారం నుండి ఆయన వెలుపటికి తీసుకొచ్చాడు. ప్రియులారా, మరి ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళు ఎంతమంది కలవరాలు, ఎవరికైనా రావచ్చు కలవరాలు, ఎవరైనా కావచ్చు, కృంగిపోయిన సందర్భాలు ఎవరి లైఫ్లోనైనా వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా ఎందరో భక్తుల చరిత్రను చూస్తా ఏలియా అంటాడు ఇంత మట్టుకు చాలు. గొప్ప భక్తుడే కావచ్చు, ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడే కావచ్చు, ఆకాశం నుండి వర్షమును కురిపించిన వాడే కావచ్చు, దేవుని సన్నిధిలో నిలబడిన సేవకుడే కావచ్చు, తన నోటి మాటలన్నిటిని కూడా ఆకాశమందున దేవుడు ఆమేనని చెప్తున్నాడు, అంతటి స్థాయిలో ఉన్నవాడే కావచ్చు. కానీ ఏదో ఒక కలత, ఏదో ఒక కలవరం, ఏదో ఒక భయం మనుషులందరికీ దూరంగా ఆయన తీసుకెళ్ళిపోయింది. ఒంటరిగా వెళ్ళి బదరి వృక్షం క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై ఇంత మట్టుకు చాలు ప్రభువా, నన్ను తీసేసుకో, నా ప్రాణం తీసేసుకో, ఇక నాకు బ్రతుకు మీద ఆశ లేదని నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎవరి జీవితాలైనా కలత చెందుతుంటారు, కలవరపడుతూ ఉంటారు. ప్రియులారా, అలాంటి స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో, దేవుడు ఆ గుడారం నుండి బయటికి రా, అబ్రహామా బయటికి రా, అబ్రహామా అసంతృప్తి అనే గుడారం నుండి బయటికి రా, అవిశ్వాసమైన గుడారం నుండి బయటికి రా. నువ్వు దర్శనం పొందినవాడు, ఆశీర్వదించబడిన వాడవు, నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తానని సెలవిచ్చాను, ఎన్నో ప్రమాదాల నుండి తప్పించాను, నేనే నీ కేడుమై ఉన్నాను, నీ బహుమానం అత్యధికమవుతుంది, నీవు వెలుపటికి రమ్మని ప్రభు పిలిచాడు. అప్పుడు అబ్రహాం తిన్నగా దేవుని అడుగుజాడలో గుడారం నుండి బయటకు వచ్చాడు. బయటకు వస్తే దేవుడు అంటాడు ఆకాశ వైపు చూసి ఆకాశపు నక్షత్రాలను లెక్కించమని ప్రభు చెప్పాడు. అది పట్టపగలు నక్షత్రాలు మనకు కనబడతాయా? పట్టపగలు దేవుడు నడిపించే మార్గాలు వింతగా ఉంటుంది. ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదం కంటికి కనబడదు, చెవికి వినబడదు, మానవ హృదయానికి గోచరం కాదు. పట్టపగలు దేవుడు గుడారం నుండి బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు కన్నులెత్తి చూసి నక్షత్రాలను లెక్కించమన్నాడు. ఎలా సాధ్యం? కొన్నిసార్లు దైవ కార్యాలు ఇలాగే ఉంటుందండి, దేవుని పనులు ఇలాగే ఉంటాయి. మన కంటికి ఒకవేళ కనబడకపోవచ్చు, కనబడకపోయినా అబ్రహాము విశ్వసించాడండి, అబ్రహాము నమ్మాడు. ఆకాశ నక్షత్రాల వలె తన సంతతిని దేవుడు విస్తరింప చేస్తాడని నమ్మాడు. దేవుడు తనకు అత్యధికమైన బహుమానాన్ని దయచేస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని శుద్ధం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి పిల్లల గురించి కావచ్చు, కుటుంబాన్ని గురించి కావచ్చు, సేవను గురించి కావచ్చు, అసంతృప్తి చెందుతున్నారేమో, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఏదో ఒక గుడారంలో ఇంతే, ఇక బ్రతికింతే, ఎంతకాలం సేవ చేస్తారు ఇంతే కదా, మనల్ని ఎవరు పట్టించుకుంటారు, మనల్ని ఎవరు పలకరిస్తారు, ఎంతకాలం బ్రతికినా ఇదే కదా, ఎంత కష్టపడి పిల్లలను చదివించినా ఇంతే కదా బతుకు అని ఒక అసంతృప్తి మిమ్మల్ని వేధిస్తూ ఉండొచ్చు. ఎంత ఆస్తి సంపాదించిన సంతానం లేకపోతే, పిల్లలు లేకపోతే మిమ్మల్ని ఆ సమస్య వేధిస్తుందేమో, పిల్లలు లేకపోతే అవమానాలతో ఊగిపోతున్నారేమో. నాకు ఈ మధ్య ఒక సహోదరి చెప్పిందన్న, దేవుడు అన్నీ ఇచ్చాడన్న, పిల్లలు తప్ప. దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు, దేనికి కొదవలేదన్న, ఒక సంతానం లేదు. వివాహం ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది, అన్నీ ఇచ్చాడు దేవుడు, తిండి కొదవలేదు, వస్త్రాలు కొదవలేదు, డబ్బు కొదవలేదు, ఇంటికి కొదవలేదు, ఘనత కొదవలేదు, గౌరవానికి కొదవలేదు, అన్నీ ఇచ్చాడు, ఒక సంతానం లేదన్నా. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడో తెలీదు, ఎందుకు నిదానిస్తున్నాడో తెలీదు, మనసులో ఏదో తెలియని వేదన. అన్నీ ఉన్నప్పటికీ పిల్లలు లేకపోయేసరికి మనసు వేదన చెందుతుంది, కలత చెందుతుంది. సంతానం లేకుండా సతమతం అవుతున్నారా? మీరు విశ్వసించండి. ఒకవేళ మీ కంటికి కనబడకపోవచ్చు, మీ చెవికి వినబడకపోవచ్చు, మీ పిల్లలు కలుగుతారు అనే నమ్మకం కూడా మీకు లేకపోవచ్చు. ప్రియులరా, ప్రకృతికి ఒక నియమం ఉంటుంది, ఆ నియమానికి భిన్నంగా జకర్యా ఎలిజబెతులు వృద్ధాప్యంలో ఉన్నారండి. దేవదూత ప్రత్యక్షమై ఇలా చెప్తాడు, నేను దేవుని సన్నిధిలో నిలబడిన గాబ్రియేలుని, నీకు ఒక కుమారుడు కలగబోతున్నాడు, అతనికి యోహాను అని పేరు పెడతారంటే ఆయన నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఇది ప్రకృతి నియమానికి భిన్నమైనది, విరుద్ధమైనది.
నేను ముసలివాడిని, నా స్త్రీ, నా భార్య వృద్ధురాలు, ఇక మాకు ప్రకృతి నియమాన్ని బట్టి సంతానం కలిగే అవకాశమే లేదని అవిశ్వాసంగా మాట్లాడాడు జకర్యా. ప్రియులారా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్న ప్రభుని విశ్వసించండి, ప్రభువుని నమ్మండి. ఆకాశం ముందు దేవుడు అద్భుతం చేస్తాడు. మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మీకు గర్భఫలాన్ని ప్రసాదిస్తాడు. మీ బహుమానం అత్యధికమగునట్లుగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ పూట నేను అత్యధికంగా దేవుడు మనకిచ్చే కొన్ని ఆశీర్వాదాల గురించి చెప్పాలని ఆశీర్వదిస్తున్నాను. అధికంగా కాదు, అత్యధికంగా. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అధికంగా దేవుడు అడుగు వాటికంటేనూ ఊహించే వాటికంటేనూ అత్యధికంగా చేయడానికి శక్తి గల దేవుడు. కొన్నిసార్లు అధికంగా ఇస్తాడు, కొన్నిసార్లు అత్యధికంగా దేవుడు మనకు తన దీవెన దయచేస్తాడు. 100% మనకు విజయం అనేది ఉంటుందా పిల్లరా? ఇప్పుడు ఎగ్జామ్ రాసిన పిల్లలు 100 మార్క్కి 100 వస్తుందా? వస్తుందామా? 100కి 100 వస్తుందా? అన్ని సబ్జెక్టులో. మ్యాథ్స్లో వస్తుంది అనుకుంటున్నాను, అంతేనా? ఓన్లీ మ్యాథ్స్లో మాత్రం 100కి 100 ఇస్తాడు. ఇంకే సబ్జెక్టులో 100కి 100 మార్క్స్ రావు. జీవితాల్లో మనకు అన్నిట్లో 100కి 100 మార్కు రాగలుగుతుంది అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాలు చూస్తే లేదని చెప్పాలి. సమ్టైమ్ చూడండి, కొన్ని విషయాలు మనం 100% సంపూర్ణమైన విజయం, అత్యధికమైన విజయం. కొన్ని విషయాలు మన విజయం పొందొచ్చు, కొన్ని విషయాలు ఓటమి. ఒక బ్రదర్ నాకు తెలుసు, కెరీర్ పరంగా ఆయన మంచి స్థాయిలో ఉన్నాడు, బాగా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, బాగా డబ్బు సంపాదిస్తాడు. ఒకవైపున విజయం, ఇంకో వైపున చూస్తే ఓటమి. ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఆయన ఓడిపోయాడు. భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఫ్యామిలీని హ్యాండిల్ చేయలేకపోయాడు, ఫ్యామిలీని సరిగా నడిపించలేకపోయాడు. కెరీర్ పరంగా చూస్తే మంచి స్థాయిలో ఉన్నాడు, మంచి ఉద్యోగం, చాలామందికి ఉద్యోగాన్ని కల్పించే స్థాయి. తన చేతి కింద ఇంచుమించు 30-40 మంది పనిచేస్తున్నారు, డబ్బు బాగా సంపాదిస్తాడు. కానీ కుటుంబ పరంగా ఓటమి. భార్య ఉండదు ఇంట్లో, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది. ఎంత సంపాదించుకొని ఇంటికి వచ్చినా ఏదో తెలియని కలవరం, కలత. ఆ బ్రదర్ నాకు చెప్పాడు, బ్రదర్ నా నోటి మాటల వల్లే నా కుటుంబాన్ని నేను పాడు చేసుకున్నాను. నా భార్యని ఏదో ఒకటి అని 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 విపరీతంగా కోపంతో మాట్లాడి నా ఫ్యామిలీ నేను చేతులారా పాడు చేసుకున్నాను. నాకు ఇప్పుడు తెలుస్తుంది, ఇంతకుముందు నేను దేవుని మందిరానికి వచ్చేవాడిని కాదు. ఆ బ్రదర్ చెప్పాడు, ఇంతకుముందు నేను దేవుని మందిరానికి వచ్చేవాడిని కాదు, ఇప్పుడు మందిరానికి వస్తున్నాను. వాక్యం వింటుంటే ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను, నా చేతులారా నా కుటుంబాన్ని పాడు చేసేసుకున్నాను. డబ్బు పరంగా పెద్ద స్థాయి, బజార్లో మంచి మనిషిని, లోకంలో మంచి మనిషిని, లోకపరంగా చూస్తే కావలసిందంత ఉంది, కానీ కుటుంబ పరంగా ఫెయిల్ అయిపోయాను లైఫ్లో. భార్య వెళ్ళిపోయింది, ఎంత చెప్పినా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. సో చాలామందిని పంపించాను, చాలామంది మధ్యవర్తులు పంపించాను. నేను చాలాసార్లు బ్రతిమాలు చూశాను, రానంటే రానని చెప్పింది. ఆమె అలా వెళ్ళిపోవడానికి, అలా మారిపోవడానికి కారణం నేనే. మాటలతో ఆమెను నొప్పించి, మాటలతో ఆమెను గాయపరిచి, అనుమానించి, సంశయించి, ఆమెను బాధించి ఆమె వెళ్ళిపోయింది. పిల్లలు వెళ్ళిపోయారు, నేను ఇక్కడున్నాను, ఆమె అక్కడ ఉంటుంది. పిల్లలు నా దగ్గర ఉండాలో అర్థం కావట్లా, ఆమె దగ్గర ఉండాలో అర్థం కావట్లా. అర్థం కాని పరిస్థితి. అయ్యో, ఒకవైపున విజయం సాధిస్తున్న వ్యక్తిగా, ఒకవైపున సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్న వాడిలాగా, ఒకవైపున సక్సెస్ఫుల్గా మంచి స్థాయిలో ఉన్నవాడిలా కనిపిస్తున్న మరొక వైపున నేను ఓటమి పాలైపోయినాను. సంపూర్ణమైన విజయం అనేది నాకు లేదు అన్నయ్య, ఏం చేయమంటారు అని నన్ను అడిగారు. నేను అన్నా, నా బ్రదర్కి ఇప్పటికీ మీకు తెలుస్తుంది, మీరు చేసిన తప్పేంటో మీకు తెలుస్తుంది. వాక్యం వినగా మీ తప్పులేంటో మీకు తెలుస్తుంది. అలాగే ఉండండి, అలాగే ఎదురు చూస్తుండండి. ఇప్పటికీ మీ తప్పులు తెలుసుకోండి. మీరు వినయ భావం తెచ్చుకున్నారు, విధేయత కలిగి ఉంటున్నారు, తగ్గించుకొని ప్రార్థన చేస్తారు. అలాగే ఉండండి. ఒకరోజు వస్తుంది, మీలో వచ్చిన మార్పు, మీకు వచ్చిన ఆ విధేయత, మీలో ఉన్న వినయం భావం, నీలో వచ్చిన మార్పు ఒకరోజు నీ భార్యకి తెలుస్తుంది. ఆ రోజు ఆమె నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. 50% నీ విజయం సాధించావేమో, ఇంకొక 50% దేవుడు విజయం ప్రసాదిస్తాడు. ఓ రోజు వస్తుంది, ఆ రోజు 100% సక్సెస్ఫుల్గా నువ్వు సాగిపోతావు. 100% విజయం నేను వరిస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, మనల్ని ప్రేమించిన దేవుని ద్వారా అత్యధికమైన విజయం మనం పొందుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది.